ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హస్తిన వెళ్లారు. ఏఐసీసీ అంతర్గత సమావేశానికి అటెండ్ కానున్నారు రేవంత్. ఇక జార్ఖండ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి కూడా హస్తిన వెళ్లనున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఏఐసీసీ అంతర్గత సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ఢిల్లీ నుంచి సాయంత్రం మహారాష్ట్రకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హస్తిన వెళ్లారు. ఏఐసీసీ అంతర్గత సమావేశానికి అటెండ్ కానున్నారు రేవంత్. ఇక జార్ఖండ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి కూడా హస్తిన వెళ్లనున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఏఐసీసీ అంతర్గత సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ఢిల్లీ నుంచి సాయంత్రం మహారాష్ట్రకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు. చేరుకుంటారు. కీలకమైనటువంటి సమావేశాలు ఉన్నాయి. ఇటు అధిష్టానానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులతోటి, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, అలాగే కేసీ వేణుగోపాల్తో పాటు కొంతమంది కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అంతర్గత సమాచారం, అంతర్గత భేటీ అని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కీలకమైనటువంటి చర్చ ఈ సమావేశంలోనే జరగబోతుంది. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అధిష్టానం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉంది. అక్కడ ప్రచారానికి సంబంధించి కావచ్చు, వ్యూహాలకు సంబంధించి కావచ్చు, అన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ అనేది కూడా పెట్టారు. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అక్కడ ప్రచారంలో కూడా పాల్గొనాలనేటువంటి దిశగా ఇప్పటికే కొన్ని మహారాష్ట్రలో సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లాంటి ప్రముఖ నేతలందరూ కూడా పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక తెలంగాణ సీఎంకు సంబంధించి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని మరొక 2 రోజుల పాటు మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు అధిష్టాన పెద్దలతో జరిగేటువంటి అంతర్గత సమావేశంలో పాల్గొన్న తర్వాత సాయంత్రం ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించి ఒక కన్క్లేవ్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఆ కన్క్లేవ్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో సీఎం పాల్గొంటారు. సీఎం పాల్గొన్న తర్వాత, ఆ ప్రోగ్రాం ముగిసిన తర్వాత సీఎం మహారాష్ట్రకు వెళ్తారనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. మహారాష్ట్రలో మరొక 2 రోజుల పాటు సీఎం అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 20వ తారీఖున మహారాష్ట్రకు సంబంధించినటువంటి పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్కు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలందరినీ కూడా అక్కడ ప్రచారంలో వాడుకోవాలని కూడా భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే రేవంత్ రెడ్డిని ఒకసారి అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు మరొక 2 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక వైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా జార్ఖండ్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన కూడా ఈరోజు ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో, అధిష్టాన పెద్దలతో జరిగేటువంటి అంతర్గత సమావేశంలో భట్టి కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఆ భేటీతో పాటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మంత్రుల సమావేశం ఉంది. ఆ సమావేశంలో కూడా డిప్యూటీ సీఎం పాల్గొంటారనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. ఆ భేటీ ముగిసిన తర్వాత ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జార్ఖండ్లో, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొంటారంటూ కూడా సమాచారం అంతా ఉంది. ఇక మహారాష్ట్రకు సంబంధించి చాలా క్రూషియల్ అయినటువంటి ఎన్నిక ఇది. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రచారంలో కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, ఇట్లాంటి అన్నింటి విషయాల్లో కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ అనేది కూడా పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ మీటింగ్లో చర్చించి తదుపరి భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా ప్రచారంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రచారంలో ఏ విధంగా పాల్గొనాలనే దానిపైన కూడా ఇంటర్నల్ మీటింగ్లో ఒక చర్చ జరిపిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా అధిష్టానం కసరత్తులు అనేది కూడా చేస్తుంది. దానిలో భాగంగానే ఇంటర్నల్ మీటింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్నల్ మీటింగ్లో ఇటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు పాల్గొంటారనేది సమాచారం ఉంది. శ్రవంతి.